హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కాంచనా 4 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కోలీవుడ్ సినిమాతో సహా తెలుగులో కూడా మంచి హిట్ అయిన హారర్ సినిమాల్లో రాఘవ లారెన్స్ గారు హీరోగా నటించిన కాంచనా కూడా ఒకటి. ఒకానొక సమయంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఈ సినిమా చూసే భయానికి గురయ్యారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఇక ఈ సినిమాలో ఎంత అయితే భయం ఉంటుందో అంతకి రెట్టింపు కామెడీ కూడా ఉంటుంది. కోవై సరళ గారు అంటే గొప్ప గొప్ప నటీనటులు ఈ చిత్రంలో నటించారు. ఇక మొదటి భాగం మంచి విజయం దక్కడంతో 2, 3 భాగాలు కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు రాఘవ లారెన్స్ గారు. ఇక ఈ భాగాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే హారర్ అండ్ కామెడీ జోనర్లో మంచి ట్రెండ్ని తనను తాను సెట్ చేసుకుని అన్ని సినిమాలు భారీ హిట్ వైబ్గా దూసుకు వెళ్లే విధంగా రాఘవ లారెన్స్ గారు చాలా కష్టపడ్డారు. ఇక ఈ సినిమాలో కొత్త సీక్వెల్స్కు ఉన్నట్టు కూడా ప్రతి సినిమా క్లైమాక్స్ ఎండింగ్లో ప్రతి సీక్వెల్ ఉండేలా ఆయన సినిమా క్లైమాక్స్ని ముగించుకుంటూ వెళ్లారు. కానీ అది ఎప్పుడు మొదలవుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. ఇక ఫైనల్గా ఇప్పుడు కాంచనా 4 మూవీ సీక్వెల్ స్టార్ట్ అవుతుందని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ మూవీ షూటింగ్ మొదలు కానున్నట్లుగా అఫీషియల్గా ప్రకటించారు మూవీ యూనిట్. ఇక ఈ చిత్రాన్ని కూడా లారెన్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింటి డీటెయిల్స్ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక లారెన్స్ విషయానికి వస్తే సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసును చాటుకుంటున్నారు. తాను సినిమాలపై సంపాదించే డబ్బును మొత్తం సేవా కార్యక్రమాలకి పెడుతూ మనసున్న హీరో అనిపించుకుంటున్నారు ఆయన. ఇక ఇటీవల లారెన్స్ తన తమ్ముడికి కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తమ్ముడు చేసిన సినిమాకి తనకి నచ్చడంతో ఈ కారును బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు లారెన్స్. ప్రస్తుతం తెలుగులో అయితే ఎటువంటి సినిమా చేయడం లేదు. మరోసారి లారెన్స్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించానని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా కాంచనా 4 మూవీ సీక్వెల్ గురించి సోషల్ మీడియాలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగానే సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి మార్పు మోగిపోతుంది. నేషనల్ వైడ్ ఈ మూవీ గురించి ట్రెండ్ అవుతుండడం విశేషం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.